హాయ్ గైస్! సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాళ వీడియోలో మనం విజయనగరంలో ఉన్న రామనారాయణన్ టెంపుల్‌ని అయితే చూసేద్దాం. ఈ టెంపుల్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వచ్చాయి. బట్ ఈ 26 ఇయర్‌లో ఇంకో 5 డేస్ మాత్రమే ఉంది నవమి ఫెస్ట్ జరుపుకోవడానికి. ఈ వీడియో చూసి ఎవరైనా భక్తులు ఇన్‌స్పైర్ అయ్యి ఈ నవమి రోజు విజిట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈవినింగ్ 6:30కి అయితే మనం ఎగ్జాక్ట్‌గా టెంపుల్‌కి అయితే చేరుకున్నాం. ఎంట్రన్స్‌లో మనకు గాడ్ శివ అలాగే గణపతి దర్శనం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. డే టైమ్‌లో ఈ టెంపుల్‌ని విజిట్ చేస్తే మనం విజయనగరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే నైట్ టైమ్‌లో ఈ టెంపుల్‌ని విజిట్ చేస్తే మాత్రం మనం అయోధ్యలో ఉన్నామేమో అనే భ్రమ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రామాయణం స్టోరీని చిత్రాల రూపంలో అయితే పొందుపరచడం జరిగింది. చిన్న పిల్లాడితో సహా ఈజీగా స్టోరీ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇదొక అద్భుతమైన చిత్రకళ నైపుణ్యం ఫ్రెండ్స్. ఫ్యామిలీ పరంగా కుటుంబ సమేతంగా ఒక్కసారైనా ఈ ప్లేస్‌ని అయితే విజిట్ చేయాలి. అంత అద్భుతంగా ఉంటుంది. డైలీ ఇక్కడ పూజలతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం అయితే జరుగుతూనే ఉంటుంది. ఈ టెంపుల్ సృష్టికర్త నారాయణం నరసింహమూర్తి పేరు మీదుగానే రామనారాయణం అనే పేరు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సుమారు 15 ఎకర్స్‌లో 2014 సంవత్సరంలో ఈ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది ఫ్రెండ్స్. టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్ అయితే పట్టిందంట ఫ్రెండ్స్. అయితే టెంపుల్ కి సంబంధించి అన్ని రకాల మెరుగులు దిద్దడం, అలంకరణ సంబంధించి అయితే సుమారు 8 ఇయర్స్ టైం అయితే తీసుకుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ టెంపుల్‌లో 60 ఫీట్స్ హనుమాన్ స్టాచ్యూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. నైట్ టైమ్ అయితే లేజర్ షో ఈ స్టాచ్యూ పైన అయితే డిస్ప్లే చేస్తారు. 3Dలో రామాయణం స్టోరీ చూస్తున్నప్పుడు నిజంగా కనుల పండగగా అనిపిస్తుందన్నమాట. ఆ రోజుల్లో ఉన్నామేమో అనే భ్రమ అయితే కలిగేలా ఉంటుంది. ఈ అద్భుతమైన టెంపుల్‌ని మనం విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM వరకైతే ఎవ్రీడే అందుబాటులో ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ టెంపుల్ విజయనగరానికి 6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అలాగే వైజాగ్ టౌన్ నుంచి అయితే 45 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ రామాయణం స్టోరీని చిత్రాల రూపంలోనే చూపించడం కాకుండా 3D లేజర్ షోలో కూడా చూపించడం వల్ల ఇది ఒక రిలీజియస్ సెంటర్‌గానే కాకుండా టూరిస్ట్ హబ్‌గా మారిపోయింది. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుని కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుని సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుని దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్నారు.
ఫ్రెండ్స్ ఈ నవామి అయితే చాలా స్పెషల్ డెకరేషన్‌తో ప్రత్యేకమైన పూజలతో చాలా చక్కగా చేస్తారని విన్నాను. కాబట్టి మీ అందరూ విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే నెక్స్ట్ లెవెల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.